మమ్మీ ఆడిపోతున్నాయి ఇప్పుడు. మనం అక్కడ చింత చిగురు చెట్టు ఉంది, చింత చిగురు కోసుకున్నామని పోతున్నాం. దీన్ని తీసుకొని మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తుంది. చింత చిగురు తెలుసుకోవాలి. ఈరోజు మనం అందులో ఉట్టి చేపలేసి వండుకోవాలి. ఓకే, చింత చిగురు ఊర్లో మనకి ఫ్రెష్గా దొరికే చింత చిగురు చెట్లకి ఎగబడి కోసుకోవడమే. ఎక్కడ కనిపిస్తే అక్కడ. సిటీలో వాళ్ళు అయితే కొనుక్కుంటారు కదా చింత చిగురు, మేమైతే కోసుకుంటాం. చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాం. చెట్టు ఇదే. ఇప్పుడు దీనికున్న చింత చిగురు మనం తెంపుకోవాలి. ఓకేనా, మీరు అది మడికి చెప్తారు. సో ఫ్రెండ్స్, ఇదే అయితే చింత చెట్టు అన్నమాట. ఇక్కడైతే మా మమ్మీ ఇప్పుడు చింత చిగురు తెంపుతుంది. అదండి, ఇప్పుడు ఎలా తెంపుతుందో చూద్దాం. ఇలా చిగురు 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 తెంపుకోవాలి. బద్దాకు తెంపుకోకూడదు. బద్దాకు తెంపుకోకూడదు. బద్దాకు కాకుండా ఇట్లా చిగురు చిగురు ఆకు తెంపుకుంటే మనకి పప్పులో కానీ, పచ్చడి కానీ, ఎగ్ కర్రీ కానీ, ఒట్టి చేపలలో కానీ ఎందులో అయినా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీ ఊర్లో కూడా ఇలా చెట్టు ఉందా? మీరు తెంపుకుంటారా? కామెంట్ చేయండి. రండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇదే చింత చిగురు. నేను మొన్న సూర్యాపేట వెళ్తే అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ ఆకుకూరలు అమ్మేట వాళ్ళ దగ్గరికి వెళ్తే కుప్పలు పెట్టుకొని కూర్చున్నారు. చింత చిగురు ఎంత అంటే ఎంత, ఇంతే ఉంటది. ఇది 10 రూపీస్ అంట. 10 రూపీస్కి ఇంత కుప్ప. 10 రూపీస్కి ఇంత వస్తే మన ఇంట్లోకి సరిపోవాలంటే ఎంత కొంటే సరిపోతుందో మరి. అది ఫ్రెష్గా ఉందంటే ఫ్రెష్గా కూడా లేదు, మొత్తం కర్రలు ఉంది. కాబట్టి వీలైనంత వరకు మనం ఇలా తెంపుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అసలు ఈ చింత చిగురు కూడా సీజన్ అయిపోయింది, అంతగానో లేదు. కానీ అక్కడక్కడ ఉందని తెంపుతున్నా. మీరు చింత చిగురుతో ఏమేమి వెరైటీస్ చేస్తారు? మీకు చింత చిగురు అంటే ఇష్టమా? ఇలాంటి మాటలు మాట్లాడుకుందాం. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీది ఏ ఊరు? సిటీయా, పల్లె? మీ దగ్గర ఉంటాయా ఇలాంటి చెట్లు? ఓకే, అదే మీది. నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో తెలుసుకోవడం కోసం మీది ఏ ఊరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఊర్లో నుంచి వీడియో తీస్తున్నా. మాది పల్లెటూరు కాబట్టి వీడియో తీస్తే అందరు విచిత్రంగా చూసుకుంటూ వెళ్తున్నారు. అటు వెళ్ళేటోళ్ళు ఇటు వెళ్ళేటోళ్ళు ఏం చేస్తారు వీళ్ళని చాలా విచిత్రంగా చూస్తున్నారు. వీడియో తీయడం, మాట్లాడడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చాలా ఇబ్బంది పడి నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది నాకు ప్యాషన్. అదే తీయాలంటే నాకు చాలా కోరిక, నాకు ఇష్టం. యూట్యూబ్ చేయడం అనేది నాకు ఇష్టం. మనకంటూ ఒక గుర్తింపు దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. మీరు కూడా ఈ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎన్ని లైక్స్ వస్తే అంతమందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. దయచేసి చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇంకా అయిపోలే నాన్న, ఆకంతా ముదిరిపోయింది. చింత చిగురు అయిపోయింది. ఉంది అనుకొని వచ్చిన నేను. మొన్న చూసిన రోజు ఇప్పుడు ఉంది. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కువ కొంచెం వెళ్ళింది, ఇంకా కొద్దిగా ఉంది. కానీ ఏరుకోవాలి, టైం పట్టుద్ది. కొద్దిగా వెళ్ళింది, అయిపోయింది. చింత చిగురు టైం అయిపోయింది. ఇది ఇప్పుడు వచ్చేసి ఇదంతా పూత అయిపోతుంది. పూత అయ్యి మనకి చింతకాయలు వస్తాయి అన్నమాట. చింతకాయల టైం కాబట్టి ఇంకా చింత చిగురు అనేది లేదు, అంత లేదు, తగ్గిపోయింది. కొంచెం వెళ్తుంది చింత చిగురు. చింత చిగురు తెంపంగానే సంబరం కాదు. ఇక్కడ చూడండి, మొత్తం పాములు వస్తాయో, ఏవి వస్తాయో, పురుగులు వస్తాయో, ఏమవుతాయో అని భయంగా తెంపుతున్నా.
ఏది ఎక్కడి నుంచి ఏది ఎప్పుడు ఏ టైంలో బయటికి వెళ్తుందో అని భయంతో చెట్టు ఎక్కాలన్నా మాకు భయం. ఈ రోజు ఏం కర్రీ చేశారు? ఏం కర్రీ చేస్తున్నాను నేనా? ఈ చింత చిగురు మరింత వెళ్తే చింత చిగురు వేసి మన ఉసుక దంతులు వేసి ఒట్టి చేపలు చింత చిగురు ప్లానింగ్, కానీ అంతగానో దొరకట్లేదు. చింత చిగురు తక్కువ ఉంది, ఇది మనకి సరిపోదు. అంటే కొద్దిగా వెళ్తుందిలే కానీ ఇంట్లో కొంచెం ఇంకా అంతే. ఉల్లిగడ్డలు కోసుకొని మరిన్ని వండుకుంటే ఒక పూట సరిపోతుందిలే. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.